బెంగాల్లో టీఎంసీ బీజేపీలు హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి. బెంగాల్లోని 3 జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ఫలితాన్ని ఒక హిందూ సామాజిక వర్గం డిసైడ్ చేయనుంది. అదే మతువా వర్గం. అయితే మతువా వర్గం క్రమంగా వర్గాలుగా చీలిపోవడం వల్ల ఈసారి ఆ వర్గం ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారు అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. బెంగాల్లోని 3 జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ఫలితాన్ని ఒక హిందూ సామాజిక వర్గం డిసైడ్ చేయనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అదే మతువా వర్గం. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన సమయంలో ఎంతో మంది మతువా వర్గం ప్రజలు దక్షిణ బెంగాల్ ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలోని దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, నాదియా జిల్లాలో పెద్ద సంఖ్యలో మతువాలున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాగ్దా, గైఘాటి అసెంబ్లీ స్థానాలు మతువా వర్గానికి కంచుకోటలాంటివి. ఆయా స్థానాల్లో ఇదే వర్గానికి చెందిన సమీప బంధువులు పరస్పరం తలపడుతుండటంతో ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మతువాల ఓట్లు చీలిపోయాయి. దీంతో మతువాలు బీజేపీ, టీఎంసీలలో ఏ వైపున నిలుస్తారనే దానిపై సస్పెన్స్ ఏర్పడింది. దీనికి తోడు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ వల్ల పెద్ద సంఖ్యలో మతువాలు ఓటుకు దూరమవ్వడంతో ఆ వర్గాన్ని ఆందోళన అలుముకుంది. బెంగాల్లోని మతువా సామాజిక వర్గీయుల్లో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్లే. వీరంతా బెంగాల్ బార్డర్లోని దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, నాదియా జిల్లాలో స్థిరపడ్డారు. మతువా వర్గీయుల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఠాగూర్ బారి అంటారు. ఇది ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఠాకూర్ నగర్ లో ఉంది. ఈ గ్రామంలోని మతువా మహాసంఘ్ అనేది ఆ వర్గం ప్రజలను సామాజికంగా సమన్వయం చేస్తుంటుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాగ్దా, గైఘాటా అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలవాలన్నా మతువాలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఎందుకంటే బాగ్దా స్థానంలోని 40% పైగా ఓటర్లు, గైఘాటా స్థానంలోని 43.81% పైగా ఓటర్లు మతువాలే. ఈసారి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ వల్ల ఓటర్ల జాబితాల నుంచి బాగ్దా స్థానం పరిధిలో దాదాపు 55,000 ఓటర్ల పేర్లను, గైఘాటా స్థానం పరిధిలో దాదాపు 39,000 ఓటర్ల పేర్లను తొలగించారు. మొత్తం మీద ఉత్తర 24 పరగణాల జిల్లాలో 12.3 లక్షల మందికి పైగా ఓటర్లు పేర్లను కోల్పోయారు. మతువాల ప్రాబల్యం కలిగిన దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, నాదియా జిల్లాల్లో 2019 నుంచి క్రమంగా బలోపేతమవుతున్న బీజేపీకి ఈ పరిణామం ప్రతికూలించొచ్చు. తమ పార్టీకి మద్దతునిస్తే సీఏఏ ద్వారా మతువాల భారతీయ పౌరసత్వంపై ఏర్పడిన అనిశ్చితి తొలగిపోతుందని బీజేపీ నేతలు గతంలో క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎస్ఏఆర్ వల్ల చాలా మంది మతువాల పేర్లు ఓటర్ల జాబితాల నుంచి డిలీట్ అయ్యాయి. దీంతో ఆ వర్గీయుల్లో ఆగ్రహభావం ఏర్పడింది. తుది ఓటర్ల జాబితాల నుంచి తమ పేర్లు మాయమవ్వడం, తమ ఓటు హక్కుపై విచారణను కొనసాగిస్తుండడం, దశాబ్దాలుగా భారత్లోనే ఉంటున్న స్థానికతను నిరూపించుకోమని అధికారులు అడుగుతుండడం అనే అంశాలు మతువాల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గైఘాటా అసెంబ్లీ స్థానంలో మతువా వర్గానికి చెందిన 61 మంది బీజేపీ కార్యకర్తలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. బాగ్దాలోనూ దాదాపు 50 మతువా కుటుంబాలు టీఎంసీలో చేరాయి. గతంలోకి వెళితే బాగ్దా స్థానంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 49% ఓట్లతో బీజేపీ తరపున బిస్వజిత్ దాస్ గెలిచారు. అయితే అనంతరం బిస్వజిత్ దాస్ టీఎంసీలో చేరిపోయారు. ఇక 2024లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ తరపున పోటీ చేసిన మధుపర్ణ ఠాగూర్ గెలిచారు. అప్పట్లో ఆమెకు 55% పైగా ఓట్లొచ్చాయి. దీన్ని బట్టి మతువాల మద్దతు ఎంతగా లభించిందో అర్థం చేసుకోవచ్చు. బీనా పానీదేవి మతువా సామాజిక వర్గానికి ఆధ్యాత్మిక గురువుగా, బెంగాల్ రాజకీయాలను శాసించే కీలక శక్తిగా వ్యవహరించారు. చాలా దశాబ్దాల పాటు నాదియా, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారు. 2010లో మమతా బెనర్జీని బీనా పానీదేవి కలిసిన తర్వాత మతువా వర్గం మద్దతు టీఎంసీకి లభించింది. బీనా పానీదేవి పెద్ద కుమారుడు కపిల్ కృష్ణ ఠాగూర్ టీఎంసీ తరపున ఎంపీ అయ్యారు. కపిల్ కృష్ణ ఠాగూర్ మరణం తర్వాత బీనా పానీదేవి కోడలు మమతా బాలా ఠాగూర్ ఎంపీగా గెలిచారు. 2019లో బీనా పానీదేవి చనిపోయాక మతువా సామాజిక వర్గం రాజకీయంగా రెండుగా చీలిపోయింది. ఒక వర్గం మమతా బాలా ఠాగూర్ సారథ్యంలో టీఎంసీకి, మరో వర్గం శాంతను ఠాగూర్ సారథ్యంలోని బీజేపీకి మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో బాగ్దా, గైఘాటా అసెంబ్లీ స్థానాల్లో మతువాల మద్దతు ఎవరికి అనుకూలంగా వస్తుందో, ఎవరికి ప్రతికూలంగా వస్తుందోననే దానిపై ఉత్కంఠ నెలకొంది.
బెంగాల్లో మతువాల ప్రాబల్యం కలిగిన దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, నాదియా జిల్లాలో 2019 నుంచి క్రమంగా బలోపేతం అవుతున్న బీజేపీకి ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఏది ఏమైనా మతువాల మద్దతును దక్కించుకునేదెవరు అన్న అంశం ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది.